ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు, ఎంతమందినో గాయపరిచారు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగనూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలనే అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో చేస్తారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ ఇది మంచి ఒరవడి కాదు. ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీటంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు. ఖచ్చితంగా వీటికి ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది. అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా చేస్తాను. ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. గత తెలుగుదేశము 39%తో అధికారంలోకి వచ్చింది. 40%తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మ ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. పథకాలన్నీ కూడా ఆపేశారు. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్షపూరితంగా పుంగనూరు నియోజకవర్గం పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు. ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది. ఈరోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటకకు కానీ ఆంధ్రాకు కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు కక్షపూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జరగరాని నష్టం ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నష్టపోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ కక్ష ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి. మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది, రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు, ప్రతిసారి కూడా ఇదే. వీటికి భయపడే ప్రసక్తే లేదు. కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు, ఇట్లాంటి సంస్కృతి వల్ల తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను. ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతనైతే
ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం, దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి. ఇన్ని రోడ్లు వేసినాం, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. ఈరోజు వీడియోలు అన్నీ కూడా చూడండి, పోలీసులు ముందరే ఈరోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి. పోలీసులు ఇక్కడ ఏఎస్పీ డిఎస్పీ అందరూ ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈరోజు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు పైనుంచి ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి, వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తాను. ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను, ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేదానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా కుర్చీలో కూర్చున్నారు. మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పు లేదు, బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తున్నానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికైనా ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడొద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడొద్దు.